గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. బ్యాడ్మింటన్ కాంపిటీషన్. స్కూల్లో ఇంటర్ స్కూల్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్ జరుగుతోంది. ఇంకా ఆడియన్స్ లో కూర్చున్న పిల్లలు వాళ్ళ టీం కోసం గట్టిగా చీర్ చేస్తుంటారు. ఇవాల్టి ఇంటర్ స్కూల్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్ మొదటి రౌండ్ కాసేపట్లోనే మొదలవ్వబోతోంది. ఒక పక్కన మా స్కూల్ టీం ఉంది, ఇంకా మరో పక్కన సెయింట్ పోలీస్ టీం ఉంది. అనౌన్స్మెంట్ విన్న వెంటనే వాళ్ళ స్కూల్ నుండి గట్టు ఇంకా చింకి ముందుకు వస్తారు. వాళ్ళని చూసిన వెంటనే గ్రౌండ్ లో ఉన్న పిల్లలందరూ గట్టిగా చీర్ చేస్తూ ఉంటారు. ఇంకా పెద్దగా అంటారు, చింకీ చూడు, అందరూ మన కోసం ఎలా విషయం చెప్తున్నారు. కానీ నాకు మాత్రం కాస్త నర్వస్ గా ఉంది, మనం ఓడిపోతామేమోనని. అరే గట్టు, ఏంటి నువ్వు అంత నెగిటివ్ గా ఆలోచించకు. ఏమీ జరగదు. కోచ్ దగ్గరికి వెళ్దాము. ఆయన మనకు గెలవడానికి మంచి టిప్స్ చెప్తారు. ఓకేనా? గట్టో చింకీ, ఇదైతే మీకు మొదటి రౌండ్. తర్వాత ఇంకా 2 రౌండ్స్ ఉంటాయి. ఈ రౌండ్కి నేను ఇచ్చే టిప్ ఏంటంటే, మీరు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఆడాలి. ఆ మాట విన్న వెంటనే గట్టు ఇంకా చింకీలో టెన్షన్ మొత్తం పోతుంది. సరిగ్గా చెప్పారు సార్, మేము చాలా ప్రాక్టీస్ చేశాము. మేము వీళ్ళని చాలా తేలిగ్గా ఓడించగలం. లెట్స్ గో చింకీ. yes let's go గట్టు. గట్టు చింకీ పొజిషన్లోకి వెళ్తారు. వాళ్ళ ఆపోజిట్ టీం నుంచి కూడా ఇద్దరు మ్యాచ్కి రెడీగా ఉంటారు. ఆడియన్స్ లో ఉన్న గట్టు చింకీలో ఫ్రెండ్స్ అందరూ ఇంకా అమ్మా నాన్న గ్రౌండ్ లో అరుస్తూ ఉంటారు. ఇప్పుడే మ్యాచ్ మొదలవబోతుంది. లెట్స్ గో. గట్టు ఇంకా చింకీ చాలా బాగానే గేమ్ ఆడుతూ ఉంటారు. చూస్తూ వాళ్ళ నర్వస్నెస్ అంతా పోతుంది. ఇంకా వాళ్ళిద్దరూ కూడా గేమ్ చాలా బాగా ఆడుతూ ఉంటారు. వాళ్ళు గేమ్ చాలా బాగా ఆడి మంచి మార్క్ స్కోర్ చేస్తారు. ఎస్, ఈ ప్రకారంగా మొదటి మ్యాచ్ స్కోర్ గట్టు చింకీకి 21 మార్కులు, ఇంకా మరొక టీంకి 20 మార్కులు. కాబట్టి ఈ రౌండ్కి విన్నర్ మా స్కూల్. అనౌన్స్మెంట్ విన్న వెంటనే ఆడియన్స్ అందరూ చాలా గట్టిగా క్లాప్స్ కొడుతుంటారు. అప్పుడే గుడ్డి ఇంకా హరి గట్టు చింకి దగ్గరికి వస్తారు. గుడ్డి, హరి, నెక్స్ట్ రౌండ్ మీ ఇద్దరే ఆడబోతున్నారు. మనం ఈ కాంపిటీషన్ గెలవాలి అంటే 3 రౌండ్లలో మనం 2 రౌండ్లు గెలవాలి. కాబట్టి మీ ఇద్దరు పూర్తిగా ప్రయత్నించండి మనం గెలవడానికి. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. ఒకవేళ మీరిద్దరూ గెలిచేశారంటే ఇక మన స్కూల్ గెలవటం పక్కా. గట్టు చింకి, మీ ఇద్దరి మ్యాచ్ చూసిన వెంటనే మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. గుడ్డి మరియు హరి, మీరు మీ పొజిషన్కి వెళ్ళండి. ఆపోజిట్గా ఉన్న టీం చాలా బలంగా ఉంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడండి, సరేనా? ఓకే సార్. గుడ్డి ఇంకా హరి వాళ్ళ పొజిషన్కి వెళ్తారు. ఇంకా వాళ్ళిద్దరూ కూడా బాగానే ఆడుతూ ఉంటారు. కానీ గుడ్డి మాత్రం తన మ్యాచ్ మిస్ చేస్తుంది. ఓ నో, నేను ఆడలేకపోతున్నాను. కంగారు పడక గుడ్డి, మ్యాచ్ ఇంకా అయిపోలేదు కదా. మ్యాచ్ మళ్ళీ మొదలవుతుంది. కానీ గుడ్డికి మాత్రం ఇప్పుడు తన కాన్ఫిడెన్స్ అంతా పోతుంది. నా వల్ల కావడం లేదు, నేను మళ్ళీ ఇంకొక పాయింట్ పోగొట్టాను. గుడ్డి, నువ్వు నర్వస్గా ఫీల్ అవ్వమాకు. మ్యాచ్ని చాలా కాన్ఫిడెంట్గా ఆడు. హరి అలా చెప్పిన వెంటనే గుడ్డి ఒక ఊపిరి గట్టిగా తీసుకుని చాలా కాన్ఫిడెంట్గా గేమ్ ఆడుతుంది. అప్పటి నుంచి తను బాగా గేమ్ ఆడుతుంది. కానీ మొదట్లో వాళ్ళు పాయింట్ లాస్ట్ చేసిన కారణంగా ఈ రౌండ్ లో వాళ్ళు ఓడిపోతారు. ఈసారి మా స్కూల్ టీంకి 18 పాయింట్లు మాత్రమే వచ్చాయి, మరొక టీంకి 25 పాయింట్లు. దీన్ని బట్టి సెయింట్ పాలిష్ స్కూల్ ఈ రౌండ్ లో గెలిచింది. గుడ్డి ఓడిపోయినందుకు ఏడుస్తూ ఉంటుంది. తను ఏడవడం చూసి అక్కడికి గట్టు చింకి కోచ్ వస్తారు. గుడ్డి, ఏం పర్వాలేదు, నువ్వు చాలా బాగా ఆడావు. అవును గుడ్డి, స్టార్టింగ్ లో పాయింట్ పోవడం వల్ల నీకు కాన్ఫిడెన్స్ కాస్త తగ్గింది అంతే, ఇంకేమీ జరగలేదు. లేకపోతే మనం గెలిచిండే వాళ్ళం. గట్టు చింకి, మీరిద్దరూ ఫైనల్ మ్యాచ్ లో తప్పకుండా గెలవాల్సిందే. సార్, మేము పూర్తిగా ప్రయత్నిస్తాము, కానీ ఫైనల్లో వచ్చే స్కూల్ సెయింట్ క్యాబ్రే కాన్వెంట్ టీం. ఏంటి,
ఆ టీంనా? ఇంతవరకు ఏ బ్యాడ్మింటన్ కాంపిటీషన్లో కూడా ఆ టీము ఓడిపోయిందే లేదు. ఇప్పుడు ఎలా? వాళ్ళు పులిలా ఆడతారని నేను విన్నాను. అసలే నాకు వాళ్ళంటే చాలా భయం. వాళ్ళ మాటలు విన్న వెంటనే గట్టు చింకి భయపడతారు. కోచ్కి కూడా అర్థమవుతుంది గట్టు ఇంకా చింకి భయపడుతున్నారు అని. హరి, మీరు వెళ్ళి కూర్చోండి. గట్టు చింకి, మీరు నాతో పాటు రెస్ట్ రూమ్కి రండి. 3వ రౌండ్కి ఇంకా సమయం మిగిలే ఉంది. గట్టు ఇంకా చింకి కోచ్ సార్తో వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళతో, గట్టు చింకి, ఇది నిజమే. సెయింట్ కబీర్ టీం చాలా స్ట్రాంగ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వాళ్ళని ఓడించడానికి నా దగ్గర ఒక స్ట్రాటజీ కూడా ఉంది. ఏంటి సార్ అది? చూడండి, పులి ఎప్పుడైనా అది గెలవటం కన్నా ముందు ఎదుటి టీం ఓడిపోవాలని చూసుకుంటుంది. కాబట్టి వాళ్ళు ఎలా ఆడతారు అంటే, మీరు ఓడిపోవాలి అని. కాబట్టి ఎదురుగా ఉండే టీము డిఫెన్స్ చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తుంది. అయితే సార్ మనం కూడా అలాగే చేయాలి కదా? లేదు చింకి, మనం అలా చేస్తే అస్సలు గెలవము. మనం ఏం చేయాలంటే వాళ్ళ పాయింట్స్ని లాస్ అయ్యేలాగా మనం చేయాలి. అప్పుడు డిఫెన్స్ అవ్వకూడదు, మనం కాంపిటీషన్ అవ్వాలి. అప్పుడు మీరు దీనికోసం స్మాష్ టెక్నిక్ని వాడండి. స్మాష్ టెక్నిక్ అన్న మాట విన్న వెంటనే గట్టు చింకి ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. ఓకే సార్, స్మాష్ టెక్నిక్. లెట్స్ గో గట్టు, మనం చేయగలం పదా. ఎస్. అప్పుడు మళ్ళీ అనౌన్స్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్ రౌండ్ మొదలవబోతోంది. దీనికి మా స్కూల్ నుంచి గట్టు చింకి వస్తున్నారు. మరొక పక్క ఎప్పుడు ఓడిపోయినటువంటి క్యాబ్రెల్ స్కూల్ టీం, వాళ్ళని టైగర్ టీమ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు చూద్దాం వీళ్ళలో ఎవరు గెలుస్తారు అనేది. అనౌన్స్మెంట్ అయిన వెంటనే టీం వాళ్ళందరూ పొజిషన్కి వస్తారు. ఇంకా వాళ్ళ మార్చి మొదలవుతుంది. వాళ్ళు గేమ్ స్టార్ట్ చేసిన వెంటనే గట్టు కూడా బాగా ఆడుతూ ఉంటారు. ఇంకా గట్టు చింకి స్మాష్గా గేమ్ ఆడుతుంటారు. స్మాష్. స్మాష్. చింకి కూడా ఆపోజిట్ టీం వాళ్ళ ట్రిక్స్ ని ప్లే చేసే ఛాన్స్ ఇవ్వకుండా గేమ్ ఆడుతూ ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు స్మాష్ గేమ్ ఆడుతూ ఉంటారు. దానివల్ల టైగర్స్ టీం పాయింట్స్ గెయిన్ చేయలేకపోతారు. అది చూసి ఆడియన్స్ లో కూర్చున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు చెప్పాలంటే గట్టు చింకీల టీంకి 15 పాయింట్లు, టైగర్ టీంకి 13 పాయింట్లు. పద, ఈ టైగర్ ని ఓడిచేద్దాం. స్మాష్. ఎస్. తర్వాత గట్టు ఇంకా చింకి ఒక్కసారి హైఫై కొట్టుకుంటారు. ఎస్, మనం చేసి చూపించాం. ఇప్పుడు ఫైనల్ స్కోర్ గట్టు చింకీవి 26, ఇంకా వేరే టీంకి 17. అంటే ఫైనల్ మ్యాచ్ గెలిచింది మా స్కూల్ టీం. కంగ్రాచులేషన్స్ గట్టు మరియు చింకీకి. ఆ మాట విన్న వెంటనే ఆడియన్స్ అందరూ గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడుతుంటారు. కొంతమంది పిల్లలు పరిగెడుతూ వచ్చి గట్టు ఇంకా చింకీలని ఎత్తుకుని భుజం మీద కూర్చోబెట్టుకుంటారు. గట్టు ఇంకా చింకీకి బ్యాడ్మింటన్ ట్రోఫీ వస్తుంది. వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.